స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ నిత్యం ఏదో ఒక లవ్ మ్యాటర్లో నానుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్య మారన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా వెంటనే స్పందించాడు అనిరుద్. మ్యారేజా, చిల్ అవుట్ గైజ్, ప్లీజ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ రూమర్ వచ్చి 6 నెలలైనా కాలేదు. కావ్య మారన్తో ఫారెన్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కేశాడు అనిరుద్. న్యూయార్క్ వీధుల్లో కావ్య, ఆనీ కలిసి షికార్లు చేస్తున్న వీడియో రావడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇష్క్ కాదంటూనే చక్కర్లు కొట్టడాన్ని ఏమంటారో అని ప్రశ్నిస్తున్నారు. ఇక అలాగే గతంలో సింగర్ జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడంటూ వార్తలు రాగా అనీని సిఎస్కే నుండి ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిందంటూ సెటైర్స్ పేలుస్తున్నారు. చెన్నై స్టార్ కంపోజర్ అనిరుద్ పై డేటింగ్ రూమర్స్ రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో నటి ఆండ్రియాతో లవ్ ట్రాక్ నడిపాడంటూ వార్తలొచ్చాయి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. తర్వాత ఆ ఇద్దరు విడిపోయారు. కీర్తి సురేష్తో డేటింగ్ చేస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. కానీ మహానటి చిరకాల బాయ్ ఫ్రెండ్తో 7 అడుగులు వేసేసరికి రూమర్స్ అన్నీ తేలిపోయింది. అలాగే జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కావ్య మారన్తో రిలేషన్ ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంది. అఖండ 2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి సీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ పాటకు లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి రాయగా శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ కలిసి పాడారు. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాలయ్య మరోసారి ప్రపంచం సృష్టిస్తారని అంటున్నారు. ఈసారి అఘోరా పాత్ర మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబోకు తిరుగులేదు. అది మరోసారి రిపీట్ అవుద్దా లేదా అనేది చూడాలి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో రజనీకాంత్తో సినిమా చేయటం అనేది చాలా మంది దర్శకుల కళ. అయితే ఇంతటి స్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవటంలో ఇబ్బంది పడటం ఆశ్చర్యకరం. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ తన స్నేహితుడు కమల్ హాసన్ నిర్మాణంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయటానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే రజనీకాంత్ కెరీర్లో 173వ సినిమాగా అనౌన్స్ చేస్తున్న ఈ సినిమాని సీనియర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నారని ముందు కన్ఫర్మ్ చేశారు. కానీ కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటం అందరినీ షాక్ గురిచేసింది. ఫలితంగా చిత్ర బృందం మళ్ళీ డైరెక్టర్ హంట్ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్ కు తగిన స్థాయి, విజన్ ఉన్న దర్శకుడిని తమిళంలో కనుగొనడం టీంకు సవాల్గా మారింది.
స్టార్ ఇమేజ్ కంటెంట్ బ్యాలెన్స్ చేయగల దర్శకుడు దొరక్కపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే గందరగోళంలో పడింది. కాగా తమిళ పరిశ్రమతో పాటు రజనీ, కమల్ టీం ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా దృష్టి సారించినట్లు సమాచారం. తెలుగు దర్శకులు ఇటీవల కాలంలో తమిళ స్టార్లతో మంచి విజయాలు సాధిస్తున్నారు. ఈ సక్సెస్లతో తెలుగు దర్శకుల ప్రతిభను తమిళ పరిశ్రమ కూడా గుర్తిస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ వంటి స్టార్తో పనిచేసే ఛాన్స్ వస్తే ప్రస్తుతం బిజీగా ఉన్న అనేక తెలుగు దర్శకులు కూడా తమ ప్రాజెక్టులను పక్కన పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ రజనీకాంత్, కమల్ కాంబినేషన్ అరుదు. కాబట్టి ఈ భారీ ప్రాజెక్ట్ను చివరకు ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు టాలీవుడ్, కాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. త్వరలోనే ఫైనల్ డైరెక్టర్ పేరు వెలువడే అవకాశం ఉంది. ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు, రవీనా టండన్. 90s కుర్రాల క్రష్గా మారిన భామలు 50 క్రాస్ అయినా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్తో యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్ట్ అయినా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా టండన్ కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరు చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నారు. కూలీ నెంబర్ 1తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టబు తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలే చేసింది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. పాండురంగడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అలా వైకుంఠపురంలోతో మదర్ రోల్స్లో పలకరించింది టబు. మళ్ళీ 5 years గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక అలాగే నాగ్ 100 మూవీలోనూ నటించబోతోందన్న టాక్. రథ సారథితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవీనా టండన్ బంగారు బుల్లోడు చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో స్వాతిలో ముత్యమంతా పాటలో రవీనా డాన్స్కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఫింగర్ టిప్స్ పై లెక్కించగలిగేంత సినిమాలు చేసిన బాలయ్య బామగా గుర్తుండిపోయింది. పాండవులు తుమ్మెద తర్వాత మళ్ళీ తెలుగు వైపు చూడని రవీనా టండన్ నెక్స్ట్ పీఎం మోడీ బయోపిక్ మా వందేతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పీఎం మోడీ మదర్ హీరాబెన్ పాత్రలో మెరవబోతోంది. అలాగే సూర్య 46లో కీ రోల్ ప్లే చేస్తోంది రవీనా. 50+ కూడా ఆఫర్లను కొల్లగొడుతూ సీనియర్ బామ్మలకు ఓ దారి చూపిస్తున్నారు ఈ యాక్టర్లు. కన్నడ నుండి బాలీవుడ్కు ఎదిగిన సోయగం రష్మిక మందన ప్రెజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు, ఈ ఏడాది వచ్చిన చావా మూవీతో విక్కీ కౌశల్కు హైయెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేరా, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో అంత హేట్రెడ్ ఎదుర్కొంటుంది. దానికి రీజన్ నేషనల్ క్రషే. సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది అమ్మడు. రష్మిక చేస్తున్న వ్యాఖ్యలే వివాదానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కన్నడిగుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది టీం. ఈవెంట్లో రష్ మాట్లాడుతూ కొన్ని స్టోరీలు విన్నప్పుడు ఈ స్టోరీ ఫస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేమి జరిగాయో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లోనూ జరిగాయి. ఆ టైంలో నా పక్కన సుధీర్ సార్, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అంటూ క్యారెక్టర్లను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. దీంతో కన్నడిగులు, నెటిజన్స్ రష్మిక అంటే గిట్టని వారు కన్నడ హీరో రష్ మాజీ లవర్ రక్షిత్ శెట్టిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందంటూ మండిపడుతున్నారు. విక్టిమ్ కార్డ్, సింపతి కార్డ్ ప్లే చేస్తోందంటూ మండిపడుతున్నారు. రష్మిక గురించి పాజిటివ్గా మాట్లాడిన రక్షిత్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ పలు ఇంటర్వ్యూ, సినీ ఈవెంట్లో నోరు జారి టార్గెట్ అవుతోంది రష్మిక. ఓ ఇంటర్వ్యూలో కిరాక్ పార్టీ గురించి ప్రస్తావించి రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ గురించి మర్చిపోవటం, కాంతారా సినిమా చూడలేదని చెప్పడం వల్ల ట్రోల్కు గురైంది. ఓసారి దక్షిణాది మాస్ డాన్స్లు ఎక్కువగా ఉంటాయని చేసిన వ్యాఖ్యలు చిచ్చుపెట్టాయి. చావా ప్రమోషన్లో కూడా తన మూలాలు మర్చిపోయి హైదరాబాద్ నుండి వచ్చా అని కామెంట్స్ చేయటం వివాదంలోకి నెట్టాయి. దీంతో కన్నడిగుల కోపానికి గురవుతోంది. ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. అయితే సక్సెస్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇలా కోరి వివాదాలను కొని తెచ్చుకోవడం అవసరమా రష్ అంటున్నారు, సూచిస్తున్నారు. మరి మేడం ఈ రిక్వెస్ట్లు పరిశీలనలోకి తీసుకొని ఫ్యూచర్లో మరింత కేర్ఫుల్గా మాట్లాడుతుందేమో చూడాలి.